బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ దాడుల గురించి ప్రపంచము స్పందించింది, భారతదేశం స్పందించింది, కొంతమంది కుహనా మేధావులు స్పందించలేదు. ఇప్పుడు అమెరికా కూడా స్పందించినట్లే స్పందించింది కానీ, మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్నే మళ్ళీ పొగడతలతో కొనియాడింది. హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి మేము అక్కడ ఆరా తీస్తున్నాం. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మేము అక్కడ విచారణ చేయిస్తున్నాం అంటూనే, ఇలాంటి క్లిష్ట సమయాల్లో, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే పరిపాలన చేస్తున్నటువంటి మహమ్మద్ యూనస్ లాంటి వ్యక్తుల్ని మనం అభినందించాలంటూనే హిందువులపై ఏదో ఒక పనికిరాని ప్రేమ అయితే ఒలకబోసింది. జాతీయ భద్రతా సలహాదారు సెల్విన్ అనే ఒక వ్యక్తి అమెరికా నుండి వచ్చి ఆరాధీసి మహమ్మద్ యూనస్ని పొగిడేసి వెళ్ళిపోయాడు. అంటే ఎట్లా ఉంటుంది అమెరికా పద్ధతి అంటే, మనకి ఎప్పటికీ అది శత్రువు కాదు, మిత్రుడు కాదు. అమెరికా ఎప్పుడు కూడా న్యూట్రల్‌గానే ఉంటది. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కాబట్టి, రేపు పొద్దున్న చైనా లాగా తయారైతే భారతదేశం లాంటి అవసరం మనకుంటది కాబట్టి మనతో శత్రుత్వం పెట్టుకోదు. కాకపోతే భారతదేశం లాంటి పేద దేశంతో మనం మిత్రత్వం కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే అమెరికా చెప్పే మాట భారతదేశం వినదు. ముఖ్యంగా మోడీ లాంటి నాయకుడుంటే అస్సలు వినదు. కాబట్టి బంగ్లాదేశ్ పైన తొందరగా విమర్శలు చేసినా, పాకిస్తాన్‌పై విమర్శలు చేసినా వెంటనే అవి వ్యతిరేకమైపోతాయి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా చెప్పే మాటలు 100% వినే దేశాలు ఇవే. పాకిస్తాన్, బంగ్లాదేశ్. లేకపోతే వాటికి గతి లేదు. రేపు ఎప్పుడైనా తిండికి తిగానా లేకపోతే మళ్ళీ అమెరికా ఇదే కావాలి. కాబట్టి ఇలాంటి దేశాలని అమెరికా వదులుకోదు. అంటే తోకాడిస్తూ ఉంటాయి. అవి ఏం చెప్తే వింటాయి. ఇవన్నీ కూడా. భారతదేశం అలా కాదు కాబట్టి మనకి అది ఎప్పుడు మిత్రువుగా ఉండదు, శత్రువుగా కూడా ఉండదు. అసలు నువ్వు హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంటే మళ్ళీ మహమ్మద్ యూనస్ని పొగిడేసి వెళ్ళిపోయే పరిస్థితి అనమాట. ఇది అమెరికా వైఖరి.